ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఒక మహిళ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ మహిళ వల్ల మీరు మోసపోతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయానికి తిరిగి సహాయం చేయటం కోసం, అవకాశం కోసం ఎదురుచూసే మనస్తత్వం వీరికి ఉంటుంది. కృతజ్ఞతా స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వీరు వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి చూస్తే, ఒక మహిళ వల్ల మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైనా మహిళ మీకు కాల్ చేసి ఏదైనా విషయం చెప్పి మిమ్మల్ని డబ్బులు అడగటం కానీ, బయటకు వెళ్లినప్పుడు కూడా వారు ఏదో మీకు ఒక కారణం చెప్పి మిమ్మల్ని డబ్బులు అడగటం కానీ, లేదా మీ కళ్ళు కప్పి మీ యొక్క వస్తువులు దొంగిలించటం కానీ, ఇలా ఏదో ఒక రకంగా మాత్రం మహిళ వల్ల మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యవహారాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల ఈరోజు అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ యొక్క సింహరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే మీకు దొరకబోతుంది. ఒక సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడంలో చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి పరిష్కారం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేశారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు ఎవరైతే వృత్తిరీత్యా కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారో వారికి ఈరోజు ఉపశమనం లభించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా మీరు అధిగమించగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడటానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని వెచ్చించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతనంగా అవకాశాల కోసం, అంటే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. సూర్యారాధన మీకు మేలు చేస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా మరెన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.